విద్యుత్ శక్తి శాఖ మార్చులు బట్టి గారికి, గౌరవనీయులు వేణుగోపాలరావు గారికి, జనక ప్రసాద్ గారికి, ప్రియమైన విద్యుత్ శక్తి అధికారులు, ఉపాధ్యక్షులు, ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి, ట్రాన్స్కో సిఎండి శ్రీ కృష్ణ భాస్కర్ గారికి, నూతనంగా ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ, కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవడానికి వచ్చిన వారి అభిమానులకి, అభినందించడానికి వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో 92 మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం. అట్లాగే ట్రాన్స్కోలో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం 20 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చి 92 మంది 20 మంది వారు భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు ఈ శాఖల్లో రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. అటువంటి అవకాశం పొందుతున్న మీ అందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, నిబద్ధతతో మీ శాఖకి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యోగాలు ఇచ్చేటువంటి పర్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఆశపడ్డారు. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకి ఆశలు నెరవేరలేదు. చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష రాయాలని, దానికోసం రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి 10 సంవత్సరాలు వయసు అయిపోయింది తప్ప ఆ పరీక్ష మాత్రం రాయలేనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు వాళ్ళు. 10 సంవత్సరాలు ఉద్యోగాల కోసమే తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతీ యువకులు అల్లాడిపోయారు. వారందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరాలి అనంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఆ లక్ష్యాలు నెరవేరవని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ నడుం బిగించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవటం మీ అందరికీ తెలిసిందే. మీరు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల, కొన్ని సందర్భాల్లో అయితే 15 రోజులకు ఒకసారి కూడా నియామక పత్రాల్ని పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ చేసి ఆ పొందుతున్నటువంటి వ్యక్తులకే కాకుండా కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషులు కూడా పిలిచి అందరి సమక్షంలో
ఒక పండగలాగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం చూస్తూ వస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటికీ 56,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకి మనం నియామక పత్రాలు ఇచ్చి కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువతి యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో ఈ ప్రపంచాన్ని యొక్క మార్గదర్శులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్య పైన విపరీతంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ సంవత్సరం దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ స్కూల్స్ కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, విద్యుత్ శాఖ సంబంధించి మనం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి సవాళ్ళను మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం ఎదుర్కొని ఆ సవాళ్ళని అధిగమించడమే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం నిరంతరం ఈ శాఖ పనిచేస్తుందని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను, నేను గర్విస్తూ ఉన్నాను. ఉదాహరణకి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023-24 మార్చి 8వ తారీఖు నాడు హయ్యెస్ట్ పీక్ డిమాండ్ వచ్చింది. 15,623 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ పీక్ డిమాండ్ కూడా తట్టుకొని ఈ కరెంటుని సరఫరా చేసినటువంటి శక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కమ్లకి, ట్రాన్స్కోకి, జెన్కోకి ఉందని ఈ విషయం ద్వారా సాధించి చూపెట్టాం. అట్లాగే మరి ఇది భవిష్యత్తులో రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంది, హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది, ఫ్యూచర్ సిటీ తీసుకొని రాబోతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి. దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి సెక్టార్ అంతా రావాలి. లేకపోతే హౌసింగ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి, అక్కడ యూనివర్సిటీస్ రావాలి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియంస్ రావాలి. ఇవన్నిటిని ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి పీక్ డిమాండ్ 2029-30 కల్లా 22,448 మెగావాట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లెక్క కడితే దానికి కూడా సరిపోయే విధంగా మనం అందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం. అట్లాగే 2034-35 కల్లా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల డిమాండ్ కూడా, అంటే ఈ త్రిబుల్ ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన త్రిబుల్ ఆర్ తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తాన్ని అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్కి, ట్రిబుల్ ఆర్కి రోడ్లేసి అన్ని చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ 2034-35 కల్లా 31,809 మెగావాట్లకు చేరుతుంది అనేటువంటి అంచనాలు ఇస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం.
అంటే మేము భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి డిమాండ్కి క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాదు, దీనికి కావాల్సిన విధంగా మనం ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నాం అని చెప్తూ, దాంట్లోతో పాటు ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీల్లో కూడా ఈరోజు ప్రపంచం అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతాం. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కూడా కసరత్తు చేస్తూ ప్రిపేర్ అవుతూ పోటీ పడుతుందని చెప్పడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తూ ఒక కొత్త న్యూ ఎనర్జీ పాలసీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాలు ఎనర్జీ పాలసీ లేదు. ఎనర్జీ పాలసీ లేపబట్టే దేశం అంతా కూడా సోలార్ ఎనర్జీ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ ఎనర్జీ కానీ, లేకపోతే ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ, ఇటు రకరకాలైనటువంటి పవర్కి సంబంధించినటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటే ఇక్కడ అసలు దాని గురించి పట్టించుకుని నాదుడే లేకుండా పోయాడు. అందుకే మన ప్రభుత్వం రాగానే ఎనర్జీ పాలసీని కొత్తదాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో రాబోయే రోజుల్లో 20,000 మెగావాట్లకు సంబంధించి ఆల్టర్నేటివ్ పవర్ అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా 20,000 మెగావాట్ పవర్ని దాని ద్వారా తయారు చేసుకోవాలని చెప్పి, అది కూడా 2030 కల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం తయారు చేసుకోవాలని ఆలోచన చేసి టార్గెట్స్ పెట్టుకొని ముందు పోతాం. అట్లాగే 2035 కల్లా అదనంగా ఇంకొక 20,000 మెగావాట్లు ఆల్టర్నేటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటే దాదాపు ఎవరు ఊహించుండకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం టార్గెట్ పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్లాన్ చేసుకుని ముందు పోతుందని, బహుశా 10 సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసి మనం కూడా అట్లాగే ఉంటామని అనుకుని ఉంటారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 40,000 మెగావాట్ పవర్, 40,000 మెగావాట్ల పవర్ని 2035 కల్లా ఈ రాష్ట్రంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు విద్యుత్ శాఖ చేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఒక సామాజిక బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఇప్పుడే తుమ్మలాశ్వర గారు మాట్లాడుతూ ఈ విద్యుత్ శాఖకి వ్యవసాయ శాఖకి అవినాభావ సంబంధం ఉంది, ఇది విడదీయరు అనేటువంటి నిజమే. మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ పంప్ సెట్స్ 28 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఉచిత కరెంటుని మనం సప్లై చేస్తూ ఉన్నాం. 2004 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఉచిత కరెంట్ని ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున క్వాలిటీ పవర్ ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికీ 8,729 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 8,729 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి డిస్కమ్లకి ఈ ఉచిత కరెంట్ కోసం డబ్బులు కట్టాం. ఇది ప్రతి నెల ₹1 కూడా బాకీ లేకుండా డబ్బు కడతా ఉన్నాం. చాలామంది ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఆ విద్యుత్ శాఖ మీద వదిలేస్తున్నాం అని కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల డబ్బులు కడతాము. అట్లాగే వాటితో పాటు ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. మార్చి 1వ తారీఖు నుంచి 200 యూనిట్ లోపల పవర్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 1,485 కోట్ల రూపాయలు ఇప్పటికీ కరెంటు శాఖ, విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల 148 కోట్ల రూపాయల లెక్క 1,485 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనం విద్యుత్ శాఖ కట్టాము. ఈ రకంగా విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖకి, పేద బడుగు వర్గాలకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కడుతూ విద్యుత్ మళ్ళీ క్వాలిటీ పవర్ కూడా తగ్గకుండా ముందు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ చేసుకునే క్రమంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ లేకుండా వ్యవసాయ శాఖకు సంబంధించిన
పంప్ సెట్లు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనం సోలార్ పవర్ చేయాలని చెప్పి దాదాపు 25 గ్రామాలని ఈ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 25 గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్లు అన్నిటికీ సాచురేషన్ మోడ్లో మనం సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల పైన రూఫ్ పైన కూడా సోలార్ పవర్ని పెట్టేటువంటి ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే వాళ్ళు దానికి కూడా టెండర్ పిలవబోతా ఉన్నారు. అట్లాగే మరి నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను, ఒక ఆయన 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి చాలా నేనే అంతా హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పుకునేటువంటి మంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, చాలా గ్యారంటీలు ప్రకటించింది, ఆ ప్రకటించిన గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు, ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాల పాలనను కాకుండా గతంలో కూడా అబద్ధాల మీదనే పుట్టినటువంటి ఆ రాజకీయ పార్టీ మొత్తం 10 సంవత్సరాల అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించి బతికినటువంటి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇప్పుడు కూడా అట్లాగే భ్రమలు సృష్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. నేను వారికి కూడా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఏం చేయలేదు మేము, మీరు 10 ఏళ్ళు చేయలేనటువంటి అనేక సమస్యలు మేము పరిష్కారం చేశాం. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల పడి సర్వనాశనం చేస్తే ఆ అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు నెట్టేసి 15వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితిలో నెట్టేస్తే మేము రాగానే మార్చి నెల నుంచి 1వ తారీఖు నాటికే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. లక్షలాది మంది ఉద్యోగస్తులకి వాళ్ళ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా గాలికి వదిలేస్తే మేము 56,000 మందికి కేవలం 10 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం. అట్లాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. సరే, మీరు గ్రామాల్లో పోయి వెరిఫై చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే మధ్యలో 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే మేము వచ్చిన తర్వాత 5 లక్షలు కూడా సరిపోవు, 10 లక్షలు చేయాలని చెప్పి 10 లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా చూస్తామని బస్సు రైడ్ ఇస్తామని చెప్పాం, ఫ్రీ బస్సు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మేము సాధించింది. కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి తిప్పండి, ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి. అట్లాగే రైతు రుణమాఫీ, మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు, 10 ఏళ్ళు మొదటి దశలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపెట్టేట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే 1,00,000 కాదు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం 2-3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లో వేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది, కానీ మీది కాదు. అట్లాగే రైతు బంధు, మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నికల కంటే ముందు ఆ సీజన్లో మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద 7,625 కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికీ పంపించాం. అట్లాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి
మేమందరం, నేను కానీ, తుమ్మల గారు కానీ, లేకపోతే మిగతా మంత్రులు కానీ, సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా. అది పెరిగి ఇంకా ఎంత పెరుగుతుందో కూడా తెలియదు. ఆ ప్రాథమిక అంచనానే 8,400 కోట్ల రూపాయలు వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాం ఒక కుటుంబం. మేము సంవత్సరాల తరబడి చేయకుండా వెంటనే లెక్క కట్టాం. ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్కగట్టి రేపొద్దున 26వ తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నాం. అట్లాగే న్యూ రేషన్ కార్డ్స్ మొదలుపెట్టాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం కార్యక్రమం చేసి మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నాం. 500 రూపాయల బోనస్, ఒడ్లు అమ్మితే కొనేటువంటి అమ్మే రైతుకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు 10 ఏళ్ళు హాస్టల్స్ అన్నింటినీ గాలికి వదిలేస్తే ఇవాళ డైట్ ఛార్జెస్ పిల్లల కోసం 40% పెంచాం. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం. సోలార్ పంప్ సెట్స్ మొత్తం మేము ట్రయల్ రూపేణ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 7 సంవత్సరాలు, ఇంకో విషయం కూడా చెప్తాం, 7 సంవత్సరాలు ఈ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రమోషన్స్ అన్ని పక్కన పెడితే మేము రాగానే ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి 4,840 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఆదుకున్నాం. ఇది ఈ శాఖ. విద్యుత్ శాఖ అయితే 35,000 పైబడి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి రోజుకి కనీసం 18 గంటలు తగ్గకుండా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే 10 ఏళ్ళు దీన్ని అల్లకల్లోలం చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు బయటకు వచ్చి ప్రజలంతా చేదరించుకొని బయటికి పంపిస్తే మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి ఏదో మీడియా ఉందనో సోషల్ మీడియా మీ చేతుల్లో పెట్టుకొని రకరకాల ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీలాగనే మేము కూడా ఉన్నాం అనుకుంటే పొరపాటు. మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాటన్నిటిని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మీలాగా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గాలికి వదిలేయలే. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేము వదిలేయలే. మీలాగా నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాల తక్కువ నిలుస్తాను గాలికి వదిలేదు. మీలాగా మేము దేన్ని వదిలేదు. ఉద్యోగాలు ఇస్తున్నాం, వ్యవసాయ రంగాన్ని చూస్తున్నాం, పరిశ్రమలు చూస్తూ ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాం. చివరికి హైదరాబాద్ నగరాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు, బహుశా హైదరాబాద్ నగర చరిత్రలో ఇంతవరకు ఎవరు పెట్టలే, 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఈ నగర అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు అటు దావోస్ వెళ్ళి గత సంవత్సరం 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు. ఈసారి 1,00,000 కోట్ల పైబడి పెట్టుబడి తీసుకొని రావడం కోసం ప్రణాళికలు తయారు చేసుకొని వెళ్ళారు. ఎక్కడ చూసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్ప మేము ఎక్కడ మీలాగా విలాసాల కోసం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టలేదు, పెట్టం కూడా. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన ప్రతి సంపద, ప్రతి పైసని ప్రజలకి పంచుతాం. అదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేసేటువంటి మనం ఏంటంటే విద్యుత్ ఉద్యోగులకి, ఆర్టిజన్స్కి, పెన్షనర్లకి పెంచిన డిఏ అంటే కరువు భత్యానికి సంబంధించి మరియు లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఇది మీకు నాకు ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పి మీ అందరితో నేను ఇది పంచుకోవటం కోసం
చాలా సంతోషపడుతున్నానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ నేను మరొకసారి ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి జీడిపి ప్రతిదీ విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉంది. విద్యుత్ శాఖ ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలిగితే అంత స్పీడ్గా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మన జీవితం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితం చేద్దాం. రాష్ట్ర పురోగతి కోసం, జీడిపి పెంచడం కోసం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడ తీసుకొచ్చేటువంటి సంపదలో భాగస్వామి కావటం కోసం మన శక్తిని, యుక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని నిరంతరం సరఫరా చేస్తూ కావలసినటువంటి కార్యక్రమం చేపడదాం. దానికోసం మనందరం కంకణబద్దులై పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆరోగ్య శాఖలో ఏ రకంగా అయితే సమస్య వస్తే 108కి ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారో అట్లాగే విద్యుత్ శాఖలో కూడా 1912 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడ నుంచే పిలిపిస్తున్నాం. మీకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1912కి మీరు ఫోన్ చేయండి, సమస్య చెప్పండి. అక్కడ నుంచి సమాచారం రాసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు వెంటనే మీ ఇంటికి వచ్చి లేకపోతే మీ షాప్కి వచ్చి మీ వ్యాపార వ్యవస్థకు వచ్చి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసే దిశలో ఈరోజు విద్యుత్ శాఖ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవటమే కాకుండా ఆ సమస్య పరిష్కారం చేయటం కోసం విద్యుత్ శాఖలో ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో అంబులెన్స్ పెట్టినట్టు విద్యుత్ శాఖలో కూడా అంబులెన్స్ పెట్టాం. ప్రతి వెహికల్లో కూడా అంబులెన్స్ లాంటి వెహికల్లో ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక నిచ్చెన, ఒక వైరు, దానికి కావాల్సిన ఇమ్మీడియట్గా చేయాల్సిన రిపేర్ చేయడానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఆ బండిలో పెట్టి అవి నిత్యం తిరుగుతూనే ఉంటాయి. మీరు 1912కు ఫోన్ చేయగానే ఆ దగ్గరలో ఉన్నటువంటి బండికి ఏమంటే మెసేజ్ ఇస్తే ఆ బండి మీ ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్తుంది. హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాం, జిల్లాల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి దయచేసి ఈ సమాచారం చేరవేయవలసిందిగా మీ అందరికి కోరుతూ మరొకసారి ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నా అభినందనలు మనస్ఫూర్తిగా, ఆ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ జీవితం, మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మన పునరంకితం చేద్దాం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారు డైరెక్షన్స్ ఇచ్చారు టు రిలీజ్ డిఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ 2.294 ఫ్రమ్ 11.780 టు 14.074% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/24. అలాగే గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లోన్స్ అడ్వాన్స్ చెల్లింపుకి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆదేశాల ప్రతిని వారు ఆవిష్కరించి సంబంధిత అధికారులకు అందజేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్ అగ్రికల్చర్. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన మన విద్యుత్ అమాత్యులు, ప్రణాళిక ఆర్థిక అమాత్యులు
కరీంనగర్. భద్రాద్రి కొత్తగూడెం ఎం ప్రేమలత. మండా భారత్ కెనడీ భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం చెన్నా తిరుమలరావు గారు. తిరుమలరావు చేసుకున్న అదృష్టం ఖమ్మం అనగానే వారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఇప్పుడు ఫాతిమా మేడం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఫాతిమా గారు. తర్వాత మహబూబాబాద్ మానుకోట సాధు శ్రవణ్ కుమార్. ఇప్పుడు తోట సౌమ్య నిర్మల్. సౌమ్యకి శుభాకాంక్షలు. నిర్మల్ సౌమ్య తర్వాత ఆదిలాబాద్ నక్క అరుణ్ కుమార్. ఆదిలాబాద్ అరుణ్ కుమార్కు శుభాకాంక్షలు. సాయి కుమార్ కుమరంభీం ఆసిఫాబాద్ మానింపల్లి సాయి కుమార్. ఓడేటి హేమకర్ జయశంకర్ భూపాలపల్లి. ఇప్పుడు తమ్ముడు కట్టా శ్రీధర్ మంచిర్యాల. శ్రీధరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి మాత్రమే సహాయం తీసుకుంటున్నాడు. ఉద్యోగం మాత్రం సొంతంగా చేస్తాడు. 100% బైండ్లెస్ ఉన్నా కానీ అంధత్వం అవరోధం కాదో నిరూపిస్తున్న తమ్ముడు శ్రీధర్కి ప్రత్యేక ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి. తర్వాత దీపిక రంగారెడ్డి. తర్వాత మంచిర్యాల ప్రమోద్ కుమార్. ఇది నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ NPDCLలో జూనియర్ అసిస్టెంట్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్గా. కుటుంబ సభ్యులందరికీ చప్పట్లు కొట్టినా కానీ మొత్తం తెలంగాణ వినపడాలి. ఈ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ టోకెన్గా కొందరే, ఇంకా సంబంధిత అధికారులు మీకు అందజేస్తారు. నా ఐ రిక్వెస్ట్ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ లెటర్స్ తీసుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ రెడ్డి, సుమన, పుష్పలతాదేవి, రాధా, నాగరాణి, రోజా, ఆకాష్, మహమ్మద్ అలీ, జుబేదా, గాయత్రి. 10 మంది నా దగ్గర రండమ్మా. పోడియం దాకా రండి, ఒక్కొక్కరు వెళ్ళండి పిఏపీస్ దగ్గరికి. శ్రీకాంత్ రెడ్డి వీరు శ్రీకాంత్ రెడ్డి గారి తర్వాత వీరు సబ్ ఇంజనీర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్నారు. అలాగే జి సుమన కూడా సబ్ ఇంజనీర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటుంది. తర్వాత పుష్పలతాదేవి గారు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. పుష్పలతాదేవి అమ్మ ఇక్కడ రండి. డి రాధ గారు వీరు రెండమ్మా. రాధ గారు కార్యాలయ సహాయక సిబ్బంది రాధ గారు. తర్వాత నాగరాణి గారు. నాగరాణి గారు తర్వాత రోజా గారు. తర్వాత ఆకాష్ గారు. ఆ తర్వాత మహమ్మద్ అలీ గారు. వీళ్ళంతా ఆఫీస్ సబార్డినేట్స్గా సేవలు అందించడానికి. తర్వాత జుబేదా గారు ఆర్టిజాన్. ఆకాష్. ఆకాష్కి శుభాకాంక్షలు. మహమ్మద్ అలీ. తర్వాత
జుబేదా గారు, తర్వాత గాయత్రి గారు. గౌరవనీయులైన ముఖ్య అతిథుల్ని, విశిష్ట అతిథుల్ని సీనియర్ అధికారులు సత్కరిస్తారు. కృష్ణ భాస్కర్ గారికి వచ్చారు, డిప్యూటీ సీఎం గారికి, మేమంటారు వేణుగోపాలరావు గారికి,